ఏమండి ఏంటండి ఒక్కసారిగా అంత మాట అనేసారు? మా వాడికి మీరంటే చాలా ఇష్టం అండి. వాడు చాలా మంచోడు అండి. మీరు ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్ అండి. నవీన్ ఏం మాట్లాడుతున్నావు? ఏమండి వాళ్ళు వచ్చేస్తున్నారా? చంపేస్తారా? దొరికితే తొందర రారా చెప్పేది. వెళ్ళిపోండి. నేను దొరికితే నన్ను ఇంటికి తీసుకెళ్తారు, మీరు దొరికితే మిమ్మల్ని చంపేస్తారు. అమ్మాయి చెప్పింది కరెక్ట్ రా. పదరా బాబు, మన అక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు అసలే మర్డర్లు చేసే బ్యాచ్ రా. తగిలిన దెబ్బలు అలాగూ తగిలే, కనీసం ప్రాణాలతో ఉన్న బయటపడతాం. పదరా వెళ్దాం. లేదురా, ఆవిడ ఇంట్లో నుంచి మనమే బయటికి తీసుకొచ్చాం. తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేర్చి ఆ తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతాం. ప్లీజ్ రా, ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినండి రా. రే అమ్మాయి మా జీకా అన్న చెల్లెలు, మర్యాదగా మాకు అప్పు చెప్పండి, ప్రాణాలతో వదిలేస్తాం. రే మబ్బులు, కొంతమంది కనీసం మోకాళ్ళలోనే మెదడు ఉంటుంది, నీకు అక్కడ కూడా లేదురా. రే ఎవడ్రా కోతుకొచ్చింది? నేనేరా. కరెక్ట్గా పడిందిరా. అన్నా వాళ్ళు మన మీద ట్రిక్ ప్లే చేశారన్నా. మనం కూడా వాళ్ళ మీద అదే ట్రిక్ ప్లే చేద్దాం. రే డాక్కొని డైలాగ్ కొడతాం కాదురా, దమ్ముంటే బయటికి రా. నువ్వు నీ ఎదవ టోపీ. ఎవడ్రా పిరికేదో నా టోపీ గురించి మాట్లాడింది? నేనేరా. అంత ఇష్టం నాకు ఈ మీసాలంటే, జాగ్రత్తగా చెయ్యి. అలాగే నా మీసాలు చూసారా? అయిపోయినట్టండి, పదండి. నేను రావాల్సింది ఇక్కడికి, మీరు వెళ్ళండి. అదేంటండి, మీరు ఎవరికోసం ఇంట్లోంచి వచ్చేసారనుకుంటే ఇక్కడేంటండి? లేదండి, నాకు ఇక్కడికి ఫోన్ వస్తుంది, అది వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. ఓకే, మీరు వెయిట్ చేయండి, మేము వెళ్ళొస్తాం. పదండి రా. ఆగండి రా. ఏమండి, మరి ఇక్కడ ఉంటే చాలా డేంజర్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఫోన్ ట్రై చేద్దాం. కాదండి, నా ఫోన్ ఇక్కడికే వస్తుంది, ఇక్కడే వెయిట్ చేయాలి. ఏ ఆ ఫోన్ చేసేవాడు ఏదో ఇంటికి చేసాడవచ్చుగా, ఇక్కడికే చేయాలా? ఇంట్లోంచి ఫోన్ చేసి మాట్లాడే స్వాతంత్ర్యం ఉంటే ఈ రోజు మీ సహాయం తీసుకుని ఇలా ఇల్లు వదిలొచ్చేసేదాన్ని కాదు. మరి ఎందుకు వచ్చావు? మమ్మల్ని చంపడానికా? చందు కోసం. తను డిస్కవరీ ఛానల్ కి పనిచేసే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. దేవుడు మేము కలవాలని ఎందుకు అనుకున్నాడో తెలియదు, కానీ మా కాలేజ్ బొటానికల్ టూర్ కి వెళ్ళినప్పుడు మేము కలుసుకున్నాం. రోజీ గారు, ఏంటి సుబ్బారావు గారు? లక్స్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ మీరు చాలా అందంగా కనబడుతున్నారు. మేకప్ వల్ల అయి ఉంటుంది. నో, వితౌట్ మేకప్ మీరు ఇంకా అందంగా ఉంటారు. సారీ వల్ల అంటారా? నో, వితౌట్ శారీ మీరు ఇంకా అందంగా ఉంటారు. మీకు సిచ్యుయేషన్ సాంగ్స్ ఎక్కువైపోయారా? పాఠాలు మొదలు పెడితే గానీ మీరు పాటలు ఆపరు. అసలు మనం ఈ టూర్కి ఎందుకు వచ్చాం? మా గురించి తెలియదు కానీ మీరైతే మేడం లైన్ లో పెట్టడానికి వచ్చారు. మనం మొక్కలకి సంబంధించిన రకరకాల విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు నేను మీకు హైబ్రిడ్ అనే కొత్త టాపిక్ గురించి చెప్తాను. రసాయన చర్య ద్వారా రెండు వేరు జాతుల విత్తనాల్ని కలిపితే వచ్చే ఎటు కాని మూడో రకం జాతినే హైబ్రిడ్ అంటారు. ఇప్పుడు మీకు తెలిసిన ఓ హైబ్రిడ్ పేరు చెప్పండి. సుబ్బారావు. సార్ నాతో డౌట్ అండి. అడగరా.
ఒక గులాబీ పువ్వుని ఒక క్యాబేజ్ పువ్వుని కలిపితే తయారయ్యే హైబ్రిడ్ పువ్వుని తలలో పెట్టుకోవాలంటే కూర వండు తినాలండి. మొలతాడి కట్టుకొని తిరగాలరా కూర్చో. మీకు ఇక్కడ కాదురా, ప్రాక్టికల్స్ లో మార్కులు వేసేటప్పుడు పెడతా ఫిట్టింగ్. ఆ పెట్టే కానీ ఫిట్టింగ్ ముందు మేడం లైన్ లో పెట్టే పని చూడు. ఏ లైన్ లో వాడు వాగింది? ఏమైందయ్యా? టెస్ట్ ఫైలింగ్ సార్. మిస్టర్ బయల్చి అంత పొగ ఎందుకు వస్తుంది? బండి కూడా మీలాగే గోరుకొచ్చి ఉంటుంది సార్. రేయ్, మిమ్మల్ని ఇలా ఖాళీగా ఉంచితే నా పని ఖాళీ. వెళ్ళండి, అందరూ అడవిలోకి వెళ్ళి వింత వింత ఆకులు కలెక్ట్ చేసుకొచ్చి నాకు చూపించండి. వెళ్ళండి. మీరు మాత్రం మేడం లైన్ లో పెట్టే పనిలో ఉండండి. రోజీ గారు, సుబ్బారావు గారు, రండి. మన ఇద్దరం చక్కటి టెంట్ వేసుకుని పక్కనే వెచ్చటి మంట వేసుకుందాం. ఏ మీరు వంట చేస్తారా? రేయ్, నువ్వెందుకు వెళ్ళలేదురా ఆకులు తాగడానికి? మీరేదో మంట అన్నారు, మేడం ఏదో వంట అన్నారు. అదేదో తొందరగా అయిపోతే భోజనం చేసి బయలుదేరదామని ఆగాను సార్. అకార్డింగ్ టు దిస్ గైడ్, ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. నీ టైప్ ఆఫ్ స్టోరీని చెప్తాను విను. శకుంతలని దుష్యంతుడు మొదటిసారిగా ఈ అడవిలోనే ఒక నది ఒడ్డున కలుసుకొని ఉంగరం ఇచ్చాడట. శకుంతల ఆ ఉంగరాన్ని నదిలో పారేసుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. కానీ ఆ ఉంగరం ఒక చేప వల్ల దుష్యంతుడికి దొరకడంతో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇది తెలిసిన స్టోరీ కదా, మ్యాటర్ ఏంటో చెప్పు. నీకు అంతవరకే తెలుసు. వాళ్ళ లవ్ స్టోరీకి ఫినిషింగ్ టచ్ చెప్తాను విను. శకుంతల దుష్యంతుడు ఏ నది ఒడ్డునైతే కలిశారో అదే నదిలో ఆత్మలుగా మారి చేపల్లో ప్రవేశించారు. చేపలానే ఎందుకు మారారు? రొయ్యలా ఎందుకు మారలేదు? ఏ నువ్వు ఉండవే, నువ్వు చెప్పు. ఆ తర్వాత ఈ నది ప్రేమికులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఎవరైతే ఇక్కడ చేపల్ని నమ్మి వాళ్ళ ఉంగరాన్ని నదిలో వదులుతారో అవి వాళ్ళ జీవిత భాగస్వామికి చేర్చి వాళ్ళిద్దరిని కలుపుతాయట. ఈ కథని నమ్మి చాలా మంది పిచ్చోళ్ళొచ్చి ఈ నదిలో వాళ్ళ ఉంగరాన్ని పారేసుకుంటారట. అంటే చేపలు కోసుకు తినడానికే కాకుండా కొరియర్ సర్వీస్ కూడా పనికొస్తున్నాయన్నమాట. నీ బాడీలో 1% కూడా రొమాన్స్ లేదు. వాట్ అ గ్రేట్ లవ్ స్టోరీ. శకుంతల, దుష్యంతుడు, ఉంగరం, ఒకరి కోసం ఒకరు లైఫ్ లాంగ్ వెయిట్ చేయటం, కలిసి చేపల్లా మారిపోవటం, దట్ ఈస్ ట్రూ లవ్. అదే అసలైన మ్యాజిక్. పూజ, పూజ, ప్రీతి.